ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. టీటీడీపీ నేతలను కోతులని అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. గోతికాడ నక్కల మాల మాదిగల రిజర్వేషన్ను కడియం కొట్టేశారన్నారు. కడియం కులంపై నిజ నిర్ధారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా మేము గోతికాడి నక్కలం కాదు, కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు, దొరగారి కాపలా కుక్కలం అంతకంటే కాదు. ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి గోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దను కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఇదే తెలుగుదేశంలో నీకు రాజకీయ భిక్ష పెట్టింది పార్టీ. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, నాయకుడిని, సహచర సభ్యుల్ని కోతులని సంబోధించడంలోనే నీకున్న జ్ఞానము, నీకున్న పరిజ్ఞానము, నీ ఆలోచన విధానం బయటపడుతుంది. ఇప్పటికైనా కడియం శ్రీహరి గారు మీకు ఒక్కరికే మాటలు రావు. మేము మాట్లాడామంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా నాకు తెలీదు. అదేవిధంగా ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.